మీ మధ్యలోనికి రావడానికి దేవుడు కృపనిచ్చాడు. తిరిగి ఈ 2022వ సంవత్సరం డిసెంబర్ మాసంలో ఈ మొదటి వారంలో రావడానికి మరలా భాగ్యం ఇచ్చాడు. हम लोग जब 2019 में क्लास समाप्त किए थे तब हम लोगों ने तय किया था 2020 में भी क्लास होगा. 19వ సంవత్సరంలో 2019 సంవత్సరంలో బైబిల్ అధ్యయన తరగతుల ముగింపులో మరలా 20లో వస్తామని చెప్పాం, కానీ అది సాధ్యం కాలేదు. हम लोगों का प्लानिंग कुछ और है, प्रभु की योजना कुछ और है. మనం వేసే ప్రణాళికలు ఒకలాగా ఉంటే దైవ ప్రణాళిక మరోలా ఉంటుంది. लेकिन हमारा विश्वास है ये सब के पीछे प्रभु अपना काम कर रहा है. కానీ మనందరి మధ్యలో కూడా దేవుడు తన కార్యాన్ని సంపూర్తి చేస్తున్నాడు. हम लोग चाहते हैं कि हर बार एक जैसे ही प्रोग्राम चलते रहे. మనందరి మనోభిలాష ఏంటి? కార్యక్రమాలన్నీ సజావుగా ఇలాగే సాగాలనుకుంటాం. लेकिन प्रभु अपना काम बदलता रहता है. కానీ దేవుడేమో తన కార్యాలను మార్పు చేస్తూ ఉంటాడు. ऐसा क्यों है? ఇలాగే ఎందుకు చేస్తాడు మరి? प्रभु का आगमन नजदीक है. ప్రభు యొక్క రాకడ శీఘ్రంగా ఉంది. अभी तो आप लोग इकट्ठा हर संडे आते हैं, చూడండి, మీరందరూ కూడా ఆదివారం వేళ ఐక్యంగా వస్తున్నారు. लेकिन आपको मालूम है इंडिया में परिस्थिति बदल रहा. కానీ భారతదేశం యొక్క స్థితి మార్పు చెందుతోంది. अब और कितनी देर ऐसे आते रहेंगे मालूम नहीं. ఈ ప్రకారంగా అందరం కూడా ఆలయానికి ఇలాగా ఎంతకాలం వస్తామో తెలియదు. लेकिन इन सब के पीछे प्रभु अपना काम कर रहा. అయితే వీటన్నిటి వెనకాల దేవుడు తన కార్యమునే జరిగిస్తున్నాడు. पहले बाइबल क्लास होते थे, ఆరంభంలో అధ్యయన తరగతి బైబిల్ స్టడీ ఉండేది. 3 दिन का क्लास होता था. 3 రోజుల తరగతులు ఉండేవి. प्रोजेक्टर रखकर क्लास सिखाया जाता था. ప్రొజెక్టర్ మరీ పెట్టి మీకు బైబిల్ క్లాసులు తీసుకోవడం అనేది జరిగేది. उसके पहले कन्वेंशन होते थे. దానికంటే ముందర కన్వెన్షన్ సభలు జరిగేవి. सो एक टाइम कन्वेंशन, उसके बाद बाइबल क्लास. మొదటేమో సభలు, ఆ తర్వాత అధ్యయన తరగతులు రెండూ జరిగేవి. अब प्रभु के दास कल बोल रहे हैं फिर दोबारा क्लास चाहिए. మరి దేవుని దాసుల ద్వారా మరలా తిరిగి అవి రావాలని కోరుకుంటాం మనం. लेकिन प्रभु की मर्जी क्या है? అయితే దైవ చిత్తం ఏంటి మరి? क्योंकि प्रभु का आगमन नजदीक है. ఎందుచేత చెబుతున్నాను? దేవుని రాకడ త్వరగా ఉంది. चाहे अब बाइबल क्लास हो, चाहे कन्वेंशन हो, चाहे संडे आराधना हो, मुख्य विषय है मेरा प्रभु के साथ का संबंध. అవి మహాసభలు కానివ్వండి, ఆదివారపు ఆరాధన కానివ్వండి, లేక అధ్యయన తరగతులు కానివ్వండి, నేను నా యేసుతో వ్యక్తిగత సంబంధం ఎలా కలిగి ఉన్నాను, मुख्य बात वही है. అదే ప్రాముఖ్యమైన సంగతి అండి. कितने जगहों में संगति नहीं है, ఎన్ని స్థలాలలో సహవాసం అనేది మరుగైంది. कितने विश्वासियों को कोई पास्टर नहीं है, ఎంతమంది విశ్వాసులకు కాపరి అనే ఆయన లేడు. संगति के लिए कोई विश्वासी भी नहीं है, అలాగే సహవాసం చేయడానికి విశ్వాసులు కూడా కరువయ్యారు. बपतिस्मा देने के लिए पास्टर नहीं है, బాప్తిస్మాలు ఇవ్వడానికి పాస్టర్ గారి కరువు ఉంది. प्रभु भोज चलाने के लिए भी पास्टर नहीं है. అలాగే ప్రభు భోజన సంస్కారం నడిపించడానికి సేవకుల కొరత ఉంది. ऐसे में आपको प्रभु ने कितना आशीष दिया. ఇలాంటి పరిస్థితుల మధ్య దేవుడు మిమ్మల్ని ఎంతగా ఆశీర్వదించాడు. आराधना करने के लिए एक जगह है, ఆరాధన స్థలం అనేది ఒకటి దేవుడిచ్చాడు. विश्वासी लोग हैं, అలాగే విశ్వాసుల సమాజం ఉంది, प्रभु के दास लोग हैं. దేవుని దాసులు ఉన్నారు. ये सब प्रभु क्यों दिया है? ఎందుకొరకని దేవుడు ఇవన్నీ కూడా అనుగ్రహించాడు. ताकि मैं प्रभु के और नजदीक आ जाऊं. ఎందుచేతనంటే నేను నా దేవుని దగ్గరికి సమీపంగా రావాలి. हम इधर आगे फिर भी आना चाहते हैं, ఇక్కడికి మేము రావాలని ఆశపడుతున్నాం. लेकिन और भी बहुत जगहें हैं जिधर जाना है. కానీ ఇంకా ఎన్నో స్థలాలు ఉన్నాయి, అక్కడికి చేరుకోవాల్సి ఉంది. कितने और विश्वासियों को मिलना है. ఎంతమంది విశ్వాసులను ఇంకా కలవాల్సిన సమయం ఉంది. कोई पहाड़ के ऊपर है, కొంతమంది ఏమో కొండ ప్రాంతాల్లో ఉంటున్నారు, कोई गांव में रहता है. మరి కొంతమంది గ్రామాల్లో ఉంటున్నారు. अभी आप लोग इधर आराधना में बैठने वक्त आज सुबह हमारा ऑनलाइन आराधना हुआ है. చూడండి, మీరందరూ కూడా ఆరాధన వచ్చే ముందర ఆన్లైన్ ఆరాధన అనేది జరిపించబడింది. 9 से 10:30 बजे तक ऑनलाइन आराधना है. అంటే 9 గంటలు మొదలుకొని 10:30 గంటల వరకు ఆన్లైన్లో ఆరాధన జరిపించడం జరిగింది. वो हम लोग बंद करना चाहते तो हैं,
దాన్ని ఆపు చేయాలని ఆశ పడుతున్నాం కానీ कारण इतना आसान नहीं है सफर भी करना है और ऑनलाइन आराधना चलाना। చూడండి, ప్రయాణాలు చేయాలి, అలాగే ఆరాధన జరపాలంటే అంత సాధ్యమైన పని కాదు. लेकिन हम बंद नहीं कर पा रहे हैं అయినప్పటికీ ఆపు చేయలేకపోతున్నాం. क्योंकि बहुत सारे विश्वासी उनको संगति के लिए कोई नहीं है। ఎందుకంటే అనేక మంది విశ్వాసులకు సహవాసం ఇవ్వడానికి ఏ సేవకులు లేరు. आप इधर हॉल के अंदर बैठे हैं, మీరందరేమో చక్కటి ఈ హాల్లో కూర్చున్నారు, फैन भी चल रहा है, పైన చక్కగా ఫ్యాన్లు తిరుగుతున్నాయి. लेकिन हमारे कई विश्वासी ऑनलाइन आराधना के टाइम में पेड़ के ऊपर बैठा है। కానీ ఆన్లైన్ ఆరాధనలో ఆలకించడానికి కొంతమంది విశ్వాసులు చెట్ల మీద కూర్చుంటున్నారు. समझ में आ रहा है? అర్థమవుతుందండి? वो आराधना के टाइम किधर बैठा है? ఆరాధన వేళలో వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు? पेड़ के ऊपर बैठा है। చెట్ల మీద కూర్చున్నారు. क्यों? ఎందుకని? नीचे सिग्नल नहीं है, కింద కూర్చుంటే సంకేతాలు దొరకడం లేదు सिग्नल के लिए पेड़ के ऊपर बैठा। కనుక సెల్కు సిగ్నల్ రావాలని వాళ్ళు చెట్టు పైకెక్కి కూర్చున్నారు. आपका स्थिति तो ऐसा नहीं है ना? మీ పరిస్థితి అలాగా లేదు కదండి. మరి तो हमारा फर्ज बनेगा सबसे पहले उसको जाकर मिलना, फिर आपके पास आना। అందుకే అలాంటి వారి కొరకు ఆరాధన జరిపించడం బాధ్యత, ఆ తర్వాత మీ దగ్గరికి రావడం అనేది సబబైన సంగతి. ऐसे कितने विश्वासी लोग कोविड के टाइम में प्रभु के पास आए हैं। ఈ ప్రకారంగా కోవిడ్ కాలంలో అనేక మంది విశ్వాసులు ప్రభు దగ్గరికి వచ్చారు. कितने नए लोग प्रभु के पहचान में आए। నూతన ప్రజలు దేవుని ఎలాగా గుర్తెరిగారు. सब अलग अलग जगह में हैं, వారందరూ కూడా ఆయా ప్రాంతాల్లో స్థలాల్లో ఉన్నారు. इसलिए आप हमारे लिए भी प्रार्थना करें। అందుకొరకే మీ అందరూ కూడా మా కొరకు కూడా ప్రార్థన చేయాలని నేను కోరుతున్నాను. इस सताव के बीच में उन लोग विश्वास में खड़े हैं, ఇలాంటి శ్రమల కాలంలో కూడా వారు విశ్వాసములో నిలిచారు. इसलिए ऑनलाइन आराधना बंद नहीं किया है। అందుకనే ఈ ఆన్లైన్ ఆరాధన అనేది ఆపు చెయ్యలేం. सो आज सुबह के समय ఈ ఉదయకాలం వేళ हम अपने जीवन को देखें। మన జీవితాన్ని పరికించి చూసుకుందాం. प्रभु मेरे जीवन में कितना आशीष दे रहा है, ప్రభు నా జీవితంలో ఎన్నెన్ని ఆశీర్వాదాలను అనుగ్రహిస్తున్నాడు, कितना भलाई मेरे जीवन में की है। ఎన్నెన్ని మేళ్ళు ఆయన నా జీవితంలో జరిగిస్తున్నాడు. सोचने से बढ़कर उसने हमें चलाया है। ఊహకు అందని రీతిగా ఆయన అద్భుత రీతిగా నడిపించాడు. आप में से कुछ लोग विश्वास में नए हैं, మీలో కొద్ది మంది బహుశా క్రొత్త వాళ్ళై ఉండొచ్చు విశ్వాసంలో. आप में से कई हैं जो बहुत सालों से प्रभु के साथ चल रहे हैं। ఇంకా అనేక మంది విశ్వాసంలో బహుకాలం నుండి కొనసాగుతూ ఉండొచ్చు. ये 2022 अभी समाप्त होने वाला है। ఇదిగో ఈ 2022 సంవత్సరం కూడా ముగింపుకు వచ్చేస్తోంది. मुड़कर देखें, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. ये जनवरी 1 से लेकर अभी तक प्रभु ने हमें कैसे चलाया। జనవరి 1 తారీఖు మొదలుకొని ఈ డిసెంబర్ 7వ తారీఖు వరకు దేవుడు ఏ విధంగా మనం నడిపించాడు. हमारे जीवन में परेशानियां हैं, మన జీవితంలో కలవరాలనేవి ఉన్నాయి, मुसीबतें हैं, అలాగే కష్టాలు నిష్ఠురాలు ఉన్నాయి, आगे भी आएंगे। ఇక ముందు కూడా వస్తాయి. प्रभु यीशु ने ये नहीं कहा कि आप मेरे पीछे आओगे तो आराम का जिंदगी होगा। ప్రభు అయిన యేసుక్రీస్తు ఇదిగో నా వెంబడి వస్తే హాయి గొలిపే సుఖ జీవనం ఇస్తానని ఎన్నడూ అనలేదు ఆయన. प्रभु यीशु के पीछे चलना है तो अपना क्रूस उठाकर चलना है। ప్రభు అయిన యేసు వెనకాల నడవాలంటే నీ సొంత సిలువను ఎత్తుకొని ఆయన వెనకాల నడవాలి. प्रभु यीशु के पीछे चलना इतना आसान काम नहीं है। అలాగే ప్రభు అయిన యేసయ్య వెంట నడవడం అంటే అంత సులభతరమైన పని కాదు. बाकी सारे विश्वासों से मसीह विश्वास बहुत भिन्न है। అనేకుల విశ్వాస పరిమాణం కంటే క్రైస్తవ విశ్వాసం అనేది పూర్తిగా భిన్నమైనది. बहुत सारे धर्म हैं, అనేక రకరకాల మతాలు ఉన్నాయి, बहुत से धर्म गुरु हैं, అలాగే మత గురువులు కూడా బోలెడు మంది ఉన్నారు. सब अच्छा अच्छा शिक्षा देते हैं। అందరు గురువులు కూడా మంచి శ్రేష్టమైన మార్గాన్ని బోధనే చేస్తున్నారు. लोगों की भलाई सोचते हैं। ప్రజల యొక్క మేలును కోరే ఉంటారు. आप इस संसार में कैसे खुशी से जी सकते हैं, ఈ లోకములో మీరు సుఖకరమైన జీవనాన్ని ఎలా గడపగలరని బోధిస్తున్నారు. अपने जीवन से कष्ट कैसे हटा सकते हैं उसकी अच्छी शिक्षा देते हैं। మన జీవితంలో ఉన్న కష్ట నష్టాలను ఎలా దూరం చేసుకోవాలో దానికి సరి అయిన
మరి బోధ కూడా శిక్ష కూడా ఇస్తున్నారు. सो ऐसे होते वक्त फिर यीशु के पीछे क्यों आना? మరి ఇలాగ పరిస్థితి నెలకొన్న వేళ ఈ యేసయ్య వెంట మనం ఎందుకు నడవాలి? क्योंकि यीशु के पीछे चलना बिल्कुल अलग बात है. యేసయ్య వెంట నడవడం అంటే పూర్తిగా వేరైన బ్రతుకు. क्योंकि मसीह जीवन का कीमत बहुत भारी है. క్రైస్తవ జీవితం చెల్లించే వెల బహు భారీగా ఉంటుంది. यीशु के पीछे वो ही निकले जिसको पहचान में आया है कि यीशु कौन है. యేసయ్య ఎవరో అని గుర్తించగలిగిన వారే యేసు వెంట నడవడానికి వీలవుతుంది. क्योंकि यीशु के पीछे चलना, యేసయ్య వెంట నడవాలి. మరి तो आप फिर अपने लिए नहीं जी सकते हैं. ఇక అప్పటి నుండి మీ కొరకు మీరు బ్రతుకలేరు. आज बहुत सारे लोगों को सुसमाचार का यीशु अच्छा लगता है. ఈనాటి దినాల్లో అనేక మందికి సువార్త వలన కలిగే క్రీస్తు అంటే భలే అభిలాష. सुसमाचार का यीशु कैसा है? ఈ సువార్త వలనైనా యేసు ఎలాగుంటాడు? मुझे प्यार करता है, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, मुझे चंगा करेगा, నన్ను స్వస్థపరుస్తాడు, मेरे कष्ट दूर करेगा, నాకున్న ఇరుకులన్నీ కూడా తొలగిస్తాడు, मेरे लिए क्रूस पर जान दिया है, ఆయన నా కొరకై సిలువలో మరణించాడు, मुझे लेने के लिए जल्दी आ रहा है. ఆయన నన్ను కొనిపోవడానికి శీఘ్రంగా రాబోతున్నాడు. ये यीशु बहुत अच्छा है, ఈ యేసు భలే బాగుంటాడు. क्योंकि मेरे लिए ना कष्ट सहा. ఎందుకంటే నా కొరకే కదా ఆయన అన్ని కష్టాలు అనుభవించింది. ऐसा तो कोई भी नहीं सहेगा. ఈ రకంగా ఎవరు కూడా సహించలేరు కదా. इसलिए मैं यीशु को प्यार करता हूं. అందుకనే ఈ యేసును నేను ప్రేమిస్తాను. लेकिन एक दूसरा यीशु है. కానీ మరి ఒక యేసు కూడా ఉన్నాడు. वो कौन सा यीशु है? ఆ యేసు ఎవరు మరి? प्रकाशित वाक्य का यीशु. అంటే ప్రకటన గ్రంథంలో ఉన్న యేసులా కనబడతాడు. प्रकाशित वाक्य का यीशु कौन है? అంటే సువార్త ప్రకాశం వలన కలిగే యేసు ఎవరు? सुसमाचार का यीशु और प्रकाशित वाक्य का यीशु. చూడండి, సువార్త వలన కలిగే యేసు ఉన్నాడు, ప్రత్యక్షత వలన కలిగే యేసు కూడా ఉన్నాడు. बुक ऑफ रेवलेशन का यीशु. అనగా ప్రకటన గ్రంథం యొక్క యేసు. वो कौन सा यीशु है? ఆ యేసు ఎవరు మరి? जो न्याय भी करता, ఆయన న్యాయమును జరిగించే దేవుడు. जो प्यार अकेला नहीं, वो क्या भी करेगा. ఆయన ప్రేమించడమే కాదు నా ప్రియులారా, న్యాయమును కూడా జరిగిస్తాడు. ऐसा यीशु किसको चाहिए? ఇలాంటి యేసు మీలో ఎవరికి కావాలి? प्यार भी करेगा और क्या भी करेगा? न्याय भी करेगा. ప్రేమించే దేవుడుగా ఉంటాడు, మరొక వంక న్యాయమును తీర్చే దేవుడుగా ఉంటాడు. अप्रकाशित वाक्य 19वां अध्याय निकालें. రండి దయచేసి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలోనికి అందరం కూడా ప్రవేశిద్దాం. उसका 11वां वचन, దానిలో నుండి 11వ లేఖనాన్ని మనం చదువుకుందాం. 11 और 12. 11, 12 చరణాలండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11, 12 చరణాలు. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచి తిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రమొకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన యొక్క నామము ఆయనకు కలదు. అది ఆయనకే కానీ మరి ఎవనికి తెలియలేదు. सो इधर हम लोग प्रकाशित वाक्य का यीशु को जरा देखें. ఇదిగోండి, ఇక్కడ ప్రకటన వలన కలిగిన యేసును ఒకసారి పరీక్షించి చూడండి. आप रेवलेशन चैप्टर 1 का 1 निकाल लें. అలాగే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ చరణం కూడా చదువుదామండి. యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. अभी इधर ध्यान से इस बात को समझना है. ఇక్కడ బహు జాగ్రత్తగా అంశం మీద మన దృష్టి పెట్టాలి. दुनिया भर की घटनाएं बताती हैं प्रभु यीशु का आगमन नजदीक है. భూలోకంలో సంభవిస్తున్న సమస్త సంగతులు ప్రభువైన యేసు శీఘ్రంగా రాబోతున్నాడని తెలియజేస్తున్నాయి. ये पूरे 66 बुक्स में आखिरी बुक है द बुक ऑफ रेवलेशन.
బైబిల్ గ్రంథంలోని చిట్ట చివరి 66వ గ్రంథం ఏంటంటే ప్రకటన గ్రంథం. सबसे आखिरी बुक। అన్నింటికంటే చిట్ట చివరి గ్రంథం. बहुत से लोगों को ये किताब समझ में नहीं आता, అయితే అనేక మందికి ప్రకటన గ్రంథం బోధపడటం లేదు, అర్థం కావడం లేదు. लेकिन ये पूरे बुक का समरी क्या है? అయితే ఈ గ్రంథం యొక్క సారాంశం అంతా ఏంటి? यीशु मसीह कौन है? యేసు ప్రభువు ఎవరై ఉన్నారు? बहुत से लोग सोचते हैं बुक ऑफ रेवलेशन भावी की घटनाओं का विवरण है। చాలా మంది యొక్క భావన ఏంటంటే ప్రకటన గ్రంథం అనేది సంభవించబోయే సంగతులతో కూడిన గ్రంథం అనుకుంటారు. ऐसा नहीं है। అలా లేదండి. बुक का स्टार्टिंग क्या है? ఈ గ్రంథం యొక్క ఆరంభ పలుకులు ఎలాగున్నాయి? प्रभु यीशु मसीह का रेवलेशन है। ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత. यूहन्ना जो चेला था उसको प्रभु यीशु अपने आप को प्रकट कर कर दे रहा। తనకు ప్రియమైన శిష్యుడైన యోహానుకు తానేమిటో దేవుడు ప్రత్యక్షపరచుకుంటున్నాడు. प्रभु यीशु जब इस संसार में सेवा कर रहा था, ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకములో సేవ జరిగిస్తున్న దినాలవి. 12 चेले थे, 12 మంది శిష్యులు ఉన్నారు. उनके साथ चलता फिरता बैठता खाते पीते खाता भी था और उनके साथ सेवा भी करता था। వారితో నడవడం, వారితో సహవాసం చేయడం, వారితో భోజనం చేయడం, వారితో సంభాషించడం, ఇలాగ అన్ని జరుగుతూ ఉండే. उनमें से सबसे छोटा चेला था यूहन्ना। వారందరికంటే 12 మందిలో ఈ యోహాను గారు భిన్న వయస్సు కలిగిన వాడు. इसलिए प्रभु यीशु के साथ साथ चिपका रहता था। ఈ చిన్నవాడు ఏం చేసేవాడు? ఎల్లవేళలా ఆయనతో అంటి పెట్టుకుని ఉండేవాడు. अपना सिर यीशु के सीने में रखकर बैठता था। తన తలను యేసయ్య రొమ్ము మీద ఆనించి కూర్చునేవాడు. सो आप हिसाब लगा सकते हैं यीशु के सीने पर सिर रखकर बैठने वाला यूहन्ना का यीशु के साथ का संबंध कैसा था? దీనిని బట్టి మీరు కాస్త ఆలోచించండి. ఎల్లవేళలా తన తలను యేసయ్య రొమ్ములో ఆనుకునే ఆయనకు ఎలాంటి అనుభవం ఉంది? जहां कहीं प्रभु यीशु जाता था यूहन्ना भी साथ है। యేసయ్య ఎక్కడెక్కడికైతే వెళుతున్నాడో ఈ యోహాను గారు ఆయన వెనువెంటే వెళుతుండేవాడు. रूपांतर के पहाड़ में भी है అలాగే రూపాంతర కొండ మీద కూడా ఆయన ఉన్నాడు. और उसके बाद गेत्सेमना बगीचा में भी है। ఆ పిదపనేమో గెత్సెమనే వనములో కనబడతాడు. प्रभु यीशु इस यूहन्ना के बारे में बोला है, ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ యోహాను గురించి ఇలాగ పలికాడు. तुम में से एक मेरे आने का दिन देखने के बिना मरेगा नहीं। మీలో ఒకరు నేను వచ్చు వరకు మరణ దినాన్ని చూడరని ప్రభు చెప్పాడు. बाकी सब यीशु के चेले शहीद होकर मरे, केवल यूहन्ना ही अकेला है जो नेचुरल डेथ मरा। చూడండి, 11 మంది శిష్యులేమో హతసాక్షులయ్యారు కానీ భిన్న వయస్కుడైన యోహాను మాత్రమే సహజ మరణాన్ని పొందుకున్నాడు. यहूदा इस्करियोती सुसाइड किया, యూదా ఇస్కరియోతేమో ఆత్మహత్య చేసుకున్నాడు. बाकी 10 शहीद होकर मरे हैं। మిగతా 10 మంది ఏమో వారు ఆత్మ ప్రాణ త్యాగం చేశారు, హతసాక్షులయ్యారు. यूहन्ना नॉर्मल डेथ मरा। అయితే యోహాను గారు ఒక సాధారణమైన మరణాన్ని పొందుకున్నాడు. प्रभु यीशु जब क्रूस पर था, ఎప్పుడైతే యేసయ్య సిలువలో వేలాడుతూ ఉండినాడో अपने मां मरियम का जिम्मेवारी भी इस यूहन्ना को दिया। తన తల్లి అయిన మరియ బాధ్యత కూడా ఇదిగో ఈ యోహానుకు యేసయ్య అప్పగించాడు. मरियम को और भी बच्चे थे, మరియమ్మకు ఇంకా పిల్లలు ఉన్నారు. लेकिन प्रभु यीशु का यूहन्ना के साथ इतना नजदीकी संबंध था। అయితే యేసయ్యతో యోహాను గారికి ఉన్న అన్యోన్య సంబంధం మరీ బలమైంది. इसलिए अपनी मां का जिम्मेवारी यूहन्ना को दिया। అందుచేతనే ఈ తల్లి యొక్క బాధ్యత యోహానుకు అప్పగించడం జరిగింది. अब ये यूहन्ना पत्मोस टापू में है। ఇప్పుడు ఇక చూస్తేనేమో ఈ యోహాను గారు పద్మాసు ద్వీపంలో పరవాసిగా పడవేయబడ్డాడు. यूहन्ना से पूछे आप यीशु को जानते हैं, तो यूहन्ना बोलेगा बहुत अच्छी तरह जानता हूं। ఎవరైనా ఏమిటయ్యా యోహాను నీకు యేసయ్య తెలుసా అంటే నాకు బాగా తెలుసు అంటాడు ఆయన. मैं यीशु के साथ था। నేను యేసు వెంట ఉన్నవాడని అంటాడు. मरियम मां का जिम्मेवारी भी मेरा था, యేసయ్య తల్లి బాధ్యత కూడా నా మీద వేయబడింది అంటాడు. यानी मेरा इतना नजदीकी संबंध है। అంటే నాకు ఆయనతో అంత అనుబంధం సహవాసం ఉంది అంటాడు. लेकिन पत्मोस में क्यों ले गया? మరి అలాగైతే ఈ పద్మాసు ద్వీపంలో ఎందుకు ఉంచబడ్డాడు? बाकी सबसे हटाकर क्यों ले गया? ఎందుకు మిగతా వాళ్ళందరినీ కూడా వేరు చేసి ఒంటరిగా ఆయన అలా పడేశారు?
तू अभी तक यीशु को जैसे जानना है तू जानता नहीं है. యోహాను ఈ వేళ వరకు నీవు యేసును ఎంతగా ఎరగాలో అంతగా ఎరగలేదు. प्रकाशित वाक्य में यीशु को देख रहा है. ఇక్కడ చూస్తేనేమో ప్రకటన గ్రంథంలో యోహాను యేసును చూస్తున్నాడు. तब यूहन्ना का क्या हालत हो गया? యోహాను గారి పరిస్థితి ఎలా మారిపోయింది? मरे हुए की तरह गिर गया. చచ్చిన వారి వలె ఆయన చరణాల మీద పడ్డాడు. क्यों यूहन्ना? ఎందుకయ్యా యోహాను అలా పడ్డావు? तू इस यीशु को तो जानता है, ఈ యేసు నీకు తెలుసు కదయ్యా, तू ऐसे क्यों गिर गया? ఇలాగే ఎందుకు చచ్చిన వారి వలె పాదాల మీద పడ్డావు? मुझे नहीं मालूम था कि इतना महिमामय है. నాకిప్పటి వరకు కూడా ఈయన ఇంత మహిమాన్వితుడైన సంగతి ఎరగదని చెబుతాడు ఆయన. इसलिए पतमोस में ले गया. అందుకనే పద్మాసు ద్వీపానికి తీసుకొని వెళ్ళడం జరిగింది. इसी तरह आज बहुत से विश्वासियों को जैसे यीशु को जानना है अभी तक जाने नहीं है. ఇప్పటికి కూడా అనేక మంది విశ్వాసులకు యేసయ్యను ఎలాగ గుర్తెరగాలో అంతగా గుర్తెరగని వారుగా ఉన్నారు. मेरे साथ भी ऐसे कई बार होता है. నా చేత కూడా అనేక మార్లు ఈ అనుభవం ఎదురైంది. कई बार नजदीक कई लोग क्लोज हो जाते हैं. కొద్ది మంది అనేక మంది నాకు సమీపంగా వస్తారు. विश्वासी सेवक लोग कुछ नजदीक हो जाते వారు हैं. విశ్వాసులైనప్పటికీ సేవకులైనప్పటికీ నాకు కాస్త సమీపం అవుతారు. उनका सोच क्या होता है? వారి ఆలోచన విధానం ఎలాగుంటుంది? थोड़ा क्लोज चलेंगे, కొంచెం చనువుగా సమీపంగా నడుద్దాం అనుకుంటారు. लेकिन मेरा आदत है मैं किसी को क्लोज होने नहीं दूंगा. నాకున్న లక్షణం ఏంటంటే ఎవరిని కూడా నా చెంతకి ఎక్కువ చేరనివ్వను. नहीं दूंगा. అది జరగదండి. कारण దానికి ఏంటి కారణం? मेरे लिए सब बराबर है. నా దృష్టికి అందరూ కూడా సమానులే. मैं आपको ज्यादा प्यार नहीं कर सकता. మీలో కొద్ది మందిని ఎక్కువ ప్రేమించలేను. आप कितना भी मुझे खुश करने का कोशिश करें, मैं आपको ज्यादा प्यार नहीं कर सकता. मेरे लिए सब बराबर है क्योंकि मैं प्रभु की सेवा में हूं. నన్ను ఎలాగైనా సంతోషభరితుని చేయాలని మీరు సమీపానికి వచ్చి సకల ప్రయత్నాలు చేసినా కూడా నేనేమాత్రం కూడా వల్లను. ఎందుకంటే నేను యేసుకు సమీపంగా ఉండాలని కోరుకునే వ్యక్తిని. मैं प्रभु की सेवा में हूं. నేను దేవుని సేవలో ఉన్నాను. मेरे रिश्तेदार लोग हैं నా బంధువులు ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నారు, जो प्यार करते हैं. వారు నన్ను ప్రేమిస్తారు. पिछले दिन हम लोग इंदौर में गए. గత దినాల్లో మేము ఇందోర్ ప్రాంతానికి వెళ్ళాం. मेरे खुद के रिश्तेदार इंदौर में हैं. అంటే నా సొంత సమీప బంధువులు ఇందూరులో ఉన్నారు. पिछले 46 ईयर्स से उन लोग इंदौर में हैं. గత 46 సంవత్సరాలుగా ఇందోర్లోనే వారు నివాసం ఉంటున్నారు. भोपाल और इंदौर सिर्फ 4 आवर्स दूरी है. భోపాల్ నుండి ఇందోర్కు కేవలం 4 గంటల ప్రయాణం. उन लोग बोलते तू अभी तक नहीं आया. వాళ్ళు అడిగారు, అయ్యా నువ్వు ఇంతవరకు రాలేదు. बिल्कुल ठीक है ना, नहीं आ सकता था ना. మరి నేను కూడా కరెక్టే కదా, సరిగ్గా చెప్తున్నాను కదా, నేను రాలేనని అన్నాను. क्यों? ఎందుకని? मैं प्रभु की सेवा में हूं. నేను దేవుని పరిచర్యలో నిమగ్నమయ్యాను. मैं अपने रिश्तेदारों को ढूंढ कर घूम नहीं सकता हूं. నేను నా రక్త సంబంధికులను వెతుక్కుంటూ వెళ్ళలేను, हाँ, తిరగలేను. जब समय मिलेगा तो मिल पाएंगे, नहीं तो मेरे लिए वो प्रायोरिटी नहीं है. చూడండి, సమయము చిక్కితే అది చేయగలను కానీ అది ప్రాధాన్యమైన విషయం కాదు. ये हैदराबाद में मेरे रिश्तेदार लोग हैं. ఈ హైదరాబాద్ నగరంలో నా రక్త సంబంధికులు ఉన్నారు. उनको मालूम भी नहीं है मैं इधर आया हूं. వారికి ఇప్పటికి కూడా నేను ఇక్కడికి వచ్చానన్న సంగతే తెలియదు. क्योंकि मेरे लिए प्रायोरिटी रिश्तेदारी नहीं है, सेवा है. నా మట్టుకైతే ప్రాధాన్యమైన విషయం ఏంటంటే సేవయే, పరిచర్యే, బంధువులు కారు. నా ప్రియ, ये क्यों बोल रहा हूं? నేను ఎందుకు ఇలాగ చెబుతున్నాను? ऐसे सिद्धांत में चलने वक्त कई लोगों को अच्छा नहीं लगता है. ఇలాంటి ఖచ్చితమైన తత్వంతోని సిద్ధాంతపరంగా వెళితే అనేక మందికి నచ్చదు. मैं आपको खुश करने के लिए नहीं चल रहा हूं. నేను మిమ్మల్ని సంతోషభరితులను చేయడానికి సాగడం లేదు. कई बार कई प्रभु के दासों के साथ ये विषय हो जाता है. అప్పుడప్పుడు దేవుని సేవకులతో కూడా ఈ ప్రస్తావన వస్తుంది. कल आपके साथ प्यार से बात किया, నిన్ననేమో చాలా ప్రేమపూర్వకంగా మాట్లాడారు, लेकिन आज आपके साथ थोड़ा स्ट्रिक्ट बात कर रहे हैं. ఈ వేళనేమో కఠినంగా మీతో మాట్లాడుతున్నారు. कारण क्या है? ఏంటి దీనికి కారణం? कारण सेवकाई में कई सिद्धांत है, सिद्धांत के अनुसार हमें चलना है. ఎందుకంటే పరిచర్యలో పలు రకాల సిద్ధాంతాలు, సూత్రాలు ఉంటాయి.
వాటి ప్రకారంగా పరిచర్య చేయాలి. मेरा बोलने का मतलब, నేను చెప్పడానికి అర్థం ఏంటంటే, अगर मेरी आदत आप समझ नहीं पाओगे तो आपको तो बहुत दुख भी होगा. నా అలవాట్లు ఏమిటో మీకు అర్థం కానట్లయితే మీరు దుఃఖముఖులవుతారు. जरूरी है मेरा आदत आप समझना है. అందుకే నా అలవాట్లు ఏమిటో నేర్చుకోవడం అనేది చాలా అవసరం, ప్రాముఖ్యం. अभी एक समय था, पास्टर लोकनाथ है, पास्टर देवदास है, मेरे पिताजी के साथ चलते थे, सेवा में थे. ఒకప్పటి కాలంలో మరి లోకనాథ్ పాస్టర్ గారు కానీ దేవదాస్ పాస్టర్ కూడా నా తండ్రి గారితో అతి చనువుగా నడిచేవాడు. वो चले गए विश्राम में. ఆయన విశ్రాంతిలోకి వెళ్ళిపోవడం జరిగింది. उसके बाद मेरा इनके साथ संबंध हुआ. ఆ పిదపేమో నాతో వీరి బంధం ముడిపడింది. अब प्रभु के दास को गए हुए 8 साल हो गए. దైవజనులు వెళ్ళి ఇప్పటికి 8 సంవత్సరాలు కావస్తోంది. अभी मेरा विश्वास है पास्टर लोकनाथ और पास्टर देवदास को मेरे बारे में थोड़ा बहुत तो आइडिया लग गया होगा. నా నమ్మకం ఏంటంటే లోకనాథం పాస్టర్ గారికి దేవదాస్ పాస్టర్ గారికి నా నైజం ఏంటో కాస్తంత అర్థమైపోయింది. क्योंकि 8 साल हो गया. ఎందుకంటే 8 సంవత్సరాల స్నేహం. सो मेरा बोलने का विषय, నేను చెప్పే విషయం ఏంటంటే, यीशु को जैसे जानना है, आप नहीं जानोगे तो आप ठोकर खाओगे. యేసయ్యను ఎంతగా ఎరగవలసి ఉండెనో అంతగా ఎరగనట్లయితే మీరు నా ప్రియుల తొట్టిల్లుతారు, అభ్యంతర పడతారు. मैं तो इंसान हूं, నేనైతే మానవ మాత్రుని, मैं तो बदलता हूं, నేను మారుతూ ఉండే వ్యక్తి. मेरे से गलतियां होती है, నా చేత పొరపాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి. मेरे बाल पक गए. నా తల వెంట్రుకలు నెరిసిపోయాయి. अति आवश्यक है हम परमेश्वर को पहचानना है. అన్నింటికంటే అతి ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే మన దేవుడు ఎవరాయ అని ఎరగాలి. प्रभु यीशु क्यों आया? ప్రభు అయిన యేసుక్రీస్తు ఎందుకు వచ్చేసాడు? ताकि पिता की आदत को प्रकट करना. ఆయన వచ్చింది ఎందుకంటే తండ్రి యొక్క అలవాట్లు ఏమై ఉన్నాయో అర్థం చేయించడానికి. अब हमने प्रकाशित वाक्य 19 का 11 में क्या देखा है? మనం చదివాం కదండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 12వ చరణంలో ఏముంది? 19 का 11. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచి తిని, అప్పుడిదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము इतना काफी है. జరిగించుచున్నాడు. इधर लिखा है स्वर्ग खुला हुआ मैंने देखा है. ఇక్కడ ఏమని చెబుతున్నాడు యోహాను? పరలోకము తెరవబడి ఉండుట నేను చూస్తున్నాను. उसका मतलब क्या है? దాని అర్థం ఏంటండి? అసలు यूहन्ना स्वर्ग को खुला हुआ देख रहा है. యోహాను గారు ఇక్కడ పరలోకము తెరవబడి ఉండడం చూస్తున్నాడు. उसका मतलब దాని అర్థం ఏంటి? स्वर्ग अपना असलियत दिखा रहा है. అంటే పరలోకం తన యథార్థ స్థితిని మనకు ప్రత్యక్షపరుస్తోంది. परमेश्वर अपना असली स्वभाव को दिखा रहा है. అంటే దేవుడు తన సహజ స్వభావాన్ని మన ఎదుట సాక్షాత్కారం ఇస్తున్నాడు. वो दिखाने का मतलब, అలా చూపెట్టడానికి కారణం ఏంటి? जब मनुष्य को बनाया, ఎప్పుడైతే నరుని కలుగజేశాడో परमेश्वर को मालूम था ये पाप में गिरेगा. దేవునికి ముందే తెలిసి ఉండింది ఈ మనుషుడు పాపములో పడిపోతాడు, मुझे क्रूस पर चढ़ाएगा. నన్ను ఈయనే సిలువ ఎక్కిస్తాడని తెలుసు. ये सब मालूम है. ఇవన్నీ కూడా ఆయనకు తెలుసు. मालूम होने के बाद भी इंसान को बनाया. ఇంతగా ఎరిగినప్పటికీ ఆయన నరుని సృజించాడు. क्यों? ఎందుకనండి? ताकि मैं परमेश्वर की आदत को समझकर परमेश्वर के इच्छा के अनुसार चलूं. ఎందుచేతనంటే నేను వ్యక్తిగతంగా దైవ స్వభావం ఏమిటో ఎరిగి ఆయన చిత్తానుకూలంగా నడవడానికే, इसलिए हमें बनाया, అందుకొరకే మనం సృజించాడు. ताकि अनंत काल में मैंने परमेश्वर के साथ जीना है. ఎందుకంటే నిత్యత్వములో నేను దేవునితో కూడా నివసించాలి. मुझे ये जीवन क्यों दिया? నాకెందుకు ఈ జీవితం ప్రసాదించబడింది? खाना खाने के लिए और सोने के लिए नहीं है. అస్తమానం తింటూ తాగుతూ పడుకోవడానికి కాదు నా ప్రియులారా. मैंने परमेश्वर की आदत को समझना है. నేను దైవ స్వభావము ఏమై ఉన్నదో ఎరగాలి. परमेश्वर अपनी आदत को नहीं बदलेगा. దేవుడు తన స్వభావమును మార్చుకునే దేవుడు కాడు. समझाने के लिए एक उदाहरण,
మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ. मेरा गाड़ी इधर खड़ा है, చూడండి, నా వాహనం ఇక్కడ పార్క్ చేయబడింది. उसमें डीजल डालने से चलता है, దానిలో డీజిల్ పోస్తే అది నడుస్తుంది. गाड़ी चलते हुए डीजल कम हो रहा है, మరి వాహనం నడుపుతున్న వేళ డీజిల్ మోతాదు తగ్గుతూ వస్తుంది. सो एक टाइम आ गया डीजल खत्म हो गया, ఇక ఒక సమయం వచ్చేసింది, డీజిల్ అంతా అయిపోయింది. कोई पेट्रोल पंप भी नहीं है, ఎక్కడ చూసినా పెట్రోల్ బంక్ కానరావడం లేదు. तो क्या पानी डालने से काम चलेगा? ఏమిటి, నీళ్లు ట్యాంకులో పోస్తే పని జరుగుతుందా? बोलो, చెప్పండి నా ప్రియులారా. पेट्रोल पंप नहीं है, పెట్రోల్ పంపా కానరావటం లేదు. मिट्टी का तेल डालने से काम चलेगा? పోనీ కిరసనాయిలు పోస్తే నడుస్తుందా? पेट्रोल डालने से काम चलेगा? పెట్రోల్ పోస్తే నడుస్తుందా? डीजल गाड़ी को डीजल चाहिए, డీజిల్ వాహనానికి డీజిలే కావాలి. मुझे पेट्रोल पंप ढूंढ ढूंढ कर जाना पड़ेगा जिधर डीजल मिलता है। ఏ చోటైతే డీజిల్ లభ్యమవుతుందో ఆ చోటికి నేను వెదకి వెదకి దాన్ని పట్టుకోవాలి. नहीं, डीजल खत्म हो गया, पानी डालेगा तो गाड़ी उधर ही खड़े हो जाएगा। ఆ డీజిల్ అయిపోయింది కదా, ఇక నీళ్లు పోస్తే సరే అనుకుంటే అదేమి సాగదు, అక్కడే ఉంటది. इसी तरह मैंने और आपने परमेश्वर का आदत समझकर चलना है, नहीं तो गाड़ी खड़ा हो जाएगा। అలాగే దైవ స్వభావం ఏమిటో ఎరగకుండా నడిచిన ఎడల మనం డీజిల్ అయిపోయిన వాహనం చందంగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుంటది. प्रभु ये सारा इंतजाम क्यों दे रहा है? దేవుడు ఎందుకు ఈ సమస్త ఏర్పాట్లను ఇచ్చాడు మనకు? जो लोग इधर मीटिंग में नहीं आए वो लाइव सुन रहे हैं। చూడండి, ఇక్కడికి రాలేని వాళ్ళు, చేరుకోలేని వాళ్ళు లైవ్ ద్వారా వింటున్నారు. क्यों? ఎందుకని? ताकि आप परमेश्वर की आदत को समझ लो। ఎందుచేతనంటే దైవ స్వభావమైన తత్వం ఏంటో ఎరగాలని. मनुष्य एदन बगीचा में क्या बोला? మనుషుడు ఏదేను వనములో ఉన్న వేళ పలికిన మాట ఏంటి? मैं अपनी मर्जी से चलूंगा। నేను ఇదిగో నా ఇష్టాన్నే జరిగిస్తాను. परमेश्वर ने क्या किया? దేవుడు ఏం చేశాడు అప్పుడు? जाओ खुद चलो, పోవయ్యా, నీవే స్వయంగా చేసుకోపో, खुद चल, స్వయంగా నడు, अपना ताकत लगा ले। నీ బలమంతా ప్రయోగించు. तब से इंसान चलने का प्रयास कर रहा। అప్పటి నుండి ఇక నరుడు సొంతంగా నడవడం మొదలు పెట్టాడు. कल मैं एक भाई के साथ इधर रोड में जा रहे थे, నిన్నటి రోజు ఒక సహోదరునితో కూడా నేను ఆ రహదారి మీద నడుస్తూ ఉండినాను. एक दुकान में सामान लेने जाना था, ఒక దుకాణం దగ్గర సరుకులు కొనడానికని వెళ్ళాం మేము. तो हम चलकर जाने को तो एक आदमी अपने बच्चे को कंधे में रखकर चिल्लाते हुए जा रहा। మేము అలాగా వెళుతున్న వేళ ఒక పిల్లోడిని భుజాల మీద పెట్టుకొని బిగ్గరగా ఏడుస్తున్న దృశ్యం మాకు కనబడింది. मैं सोचा पागल होगा। నేను అనుకున్నాను వెర్రివాడేమో అనుకున్నాను. हम लोग नजदीक पहुंच गए, మేము కాస్త దగ్గరగా వెళ్ళాం. तब देखा उसकी पत्नी सामने से आ रही है। అప్పుడు చూస్తేనేమో ఆయన భార్య ఆయన ఎదురుగానే వస్తుంది. वो नजदीक आ गई, ఆవిడ దగ్గరికి వచ్చేసింది. मैं भी चल रहा हूं। నేను కూడా నడుస్తున్నాను. इसने पत्नी को पकड़कर जोर से एक मारा, ఈయన వెంటనే భార్యను పట్టుకొని గట్టిగా వాయించేశాడు ఒకటి. मैं उधर ही साथ खड़ा हूं నేను అక్కడే నిలబడుకున్నాను. और मारने जा रहा। ఇంకా కొట్టడానికి పోతున్నాడు. मैं उसी समय हाथ पकड़ लिया, నేను వెంటనే ఆయన చెయ్యి పట్టుకున్నాను. मैं बोला एक और मारेगा तेरे को मार कर नाली में डाल दूंगा अभी। నేనేమన్నానండి, ఇంకొక మారు ఆవిడని కొట్టావో నిన్ను కొట్టి మురికిలో దీంట్లో పడేస్తానని చెప్పాను. ये कौन है मेरे को मालूम नहीं है, ఈయన ఎవరో నాకు అసలు తెలియదండి అసలు. लेकिन सड़क में खड़े होकर तू अपनी बीवी को मारेगा हमारे सामने? నీవు రహదారి మీద కూర్చొని నిన్నుంచొని నీ భార్యను కొడతావా మా ఎదుటే? क्या सोचा है? ఏమనుకున్నావు? मारना है घर में मारना, सड़क में मारेगा तो तेरे को छोड़ेंगे नहीं हम। కొట్టాలనుకుంటే నీ ఇంటిలో కొట్టుకో, రహదారి మీద కొడితే మాత్రం ఊరుకునేది లేదని చెప్పాను నేను. उसी समय पकड़ा, तब तक आसपास लोग आ गए, मैं चला गया। నేను ఆయన అలా చెయ్యి ఆపగానే చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు వచ్చేసారు. అది చూడగానే జల్లగా జారుకున్నాడు ఆయన. तब वो आदमी क्या बोल रहा? అప్పుడు ఆ వ్యక్తి ఏమన్నాడు? ये मेरा बेटा है। ఇదిగో ఈయన నా కొడుకు. तो तेरे बेटे के पीछे तू बीवी को सड़क में क्यों मार रहा? మరి నీ కొడుకునికి ఎందుకయ్యా నీ భార్యను నడి రోడ్డు మీద కొడుతున్నావు? क्या सोचता है? ఏం ఆలోచిస్తున్నావు? मेरी बीवी को मैं कुछ भी कर सकता हूं। ఆయన అన్నాడు, నా భార్య గనుక నేను ఏమైనా చేస్తానన్నాడు. उसका घमंड देखो, ఆయన గర్వం చూడండి. सड़क में खड़े होकर मार रहा। రోడ్డు మీద నుంచొని మరీ కొడుతున్నాడు. वो क्या सोचा? ఆయన ఏమనుకున్నాడు? कोई कुछ नहीं बोलेगा, ఎవ్వరు నన్ను ఏమి నన్ను గురించి చూసి చెప్పరనుకున్నాడు. मुझे नहीं मालूम, शायद रात को वो मेरा शक्ल देखता होगा।
నేను అనుకుంటున్నాను రాత్రి కలలో కూడా నా రూపం కనబడుతుందేమో ఆయనకి. मेरा बोलने का विषय, నేను చెప్పే విషయం ఏంటంటే इंसान क्या फैसला किया, మానవుడు ఏమి తీర్మానం తీసుకున్నాడు. मैं अपने आप चलूंगा, నా అంతటా నేనే నడుస్తాను, मैं अपनी मर्जी से चलूंगा. నా ఇష్టపూర్వకంగా నడుస్తాను. నేను चल ले, నడవయ్యా. चल चल कर क्या मालूम चला, నడిచి నడిచి ఏం తెలిసింది ఈయనకి? मैं चल नहीं सकता. నేను నడవలేనని తెలిసింది. क्यों नहीं चल सकता? ఎందుకు నడవలేకపోయాడు? क्योंकि पाप का गुलाम है. ఎందుకంటే ఈ మనుషుడు పాపమునకు దాసుడు. पाप तुझे चलने नहीं देगा, పాపము నిన్ను సాగనివ్వదు. पाप तेरे को इस्तेमाल करेगा, పాపము నిన్ను వినియోగించుకుంటుంది, వాడుకుంటుంది. शैतान तेरे को अपना गुलाम बनाकर रखेगा. సాతాను నిన్ను బానిసగా మార్చేస్తాడు. इसलिए क्या किया, అందుకే ఏం చేశాడు ఆయన? परमेश्वर अनुग्रहकारी దేవుని యొక్క కృప ఆయనకు దొరికింది. मनुष्य का रूप में आया. మానవ రూపము దాల్చి వచ్చాడు ఆయన. अब ये दिसंबर आ गया, क्रिसमस का तैयारी शुरू हो गया. డిసెంబర్ మాసం వచ్చింది కదా, ఇక క్రిస్మస్ సరంజామాలన్నీ జరుగుతుంటాయి. यीशु से कोई मतलब नहीं है, क्रिसमस से मतलब है. యేసుతో ఎలాంటి సంబంధం లేదు కానీ క్రిస్మస్ పండుగతోనే మన బంధాలన్నీ. घर घर के ऊपर स्टार लगाएगा. ఇంటింటి మీద చుక్కలను నిలబెట్టడం జరుగుద్ది. क्यों लगाया, ఎందుకు పెడతారండి? क्या मालूम, दिसंबर में लगाना. ఎందుకు ఏమో మాకు తెలియదు. డిసెంబర్ వచ్చింది కదా, చుక్కను చక్కగా నిలబెట్టాలి. प्रभु यीशु बेतलहम का चरनी में आया. ప్రభు అయిన యేసు బెత్లెహేము యొక్క పశువుల పాకలోకి వచ్చాడు. क्रूस के ऊपर जान दिया. ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. क्यों, ఎందుకని? ताकि मैं परमेश्वर के सजा से बच जाऊं. ఎందుచేతనంటే నేను దైవ శిక్షా విధి నుండి తప్పించబడడానికే. जब सर्वशक्तिमान मनुष्य का रूप में आया, ఏ వేలైతే సర్వశక్తి కలిగిన దేవుడు నర రూపధారి అయి వచ్చాడో हमने क्या किया, మనం ఏం చేశాం? क्रूस के ऊपर चढ़ा दिया, ఆయనను సిలువనెక్కించాం. कपड़ा पूरा निकाल दिया, పూర్తిగా వస్త్రాలు ఊడదీసి దిగంబరుని చేశాం. मजाक उठाया. తమాషా చేశాం, మనం ఎగతాళి చేశాం. प्रभु यीशु जब क्रूस में लटका था, ఏ వేలైతే యేసయ్య కలువరి సిలువలో వ్రేలాడుతూ ఉండినాడో दो चोर साथ में हैं, ఇద్దరు దొంగలు ఆయనకు తోడుగా ఉన్నారు. दोनों एक एक साइड में हैं, అనగా కుడి వైపు ఒకరు, ఎడం వైపు ఒకరు, दोनों चोर हैं, ఇద్దరు దొంగలే. दोनों को सजा मिल रहा. ఇద్దరికి కూడా శిక్ష పడుతోంది. एक चोर क्या बोला, ఒక దొంగ ఏమన్నాడు? मैं अपने पाप का सजा भुगत रहा. ఇదిగో నేను నా పాప శిక్షను అనుభవిస్తున్నాను అన్నాడు. दूसरा चोर क्या बोला, మరొక దొంగ ఏమన్నాడు? वो यीशु का मजाक उठाया. యేసయ్యను ఎగతాళిగా మాట్లాడుతూ సంబోధించాడు. दो चोर, ఇద్దరు దొంగలే. यीशु का दो साइड में है, యేసయ్య ఇరువైపులా ఉన్నారు, వారు बीच में यीशु, మధ్యలో యేసయ్య వ్రేలాడుతున్నాడు. दोनों एक यीशु को कैसे देख रहे हैं. ఇద్దరు దొంగలు యేసయ్యను చూస్తున్న తీరుతెన్ను చూడండి. जो यीशु को पहचाना, ఎవరైతే యేసయ్యను గుర్తించారో उसको आशा भी मिला. ఆయనకు ఒక నిరీక్షణ దొరికింది. जो यीशु को पहचाना उसको आशा मिला. ఎవరైతే యేసును గుర్తించగలరో వారికి ఒక నిరీక్షణ దొరుకుతుంది. वो क्या आशा है, ఏంటా నిరీక్షణ? तू आज मेरे साथ परदोस में होगा. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందు అన్న నిరీక్షణ. रुक कर उस दृश्य को देखें. కాస్తంత ఆగి ఆ దృశ్యాన్ని అవలోకించండి. चोर है, దొంగేనండి, उसको उसका पाप का सजा मिल रहा है, అతనికి అతని యొక్క పాప శిక్ష భరించడానికి ఇవ్వబడింది. लेकिन उस समय वो क्या किया है, కానీ ఆ సమయంలో అతడు ఏం చేస్తున్నాడు? यीशु को पहचाना. యేసును గుర్తించుతున్నాడు. यीशु भी क्रूस में लटका है. యేసయ్య కూడా సిలువలో వ్రేలాడుతున్నాడు. वो यीशु को कैसे पहचाना, మరి ఈ యేసయ్యను ఈ వ్యక్తి ఎలా గుర్తించాడు? यीशु कोई अजीब काम कर रहा है, యేసయ్య ఆ వేళ ఏమైనా అద్భుత కార్యం జరిగిస్తున్నాడా? नंगा है, దిగంబరిగా వచ్చాడు. स्वर्ग ने उसको छोड़ दिया, పరలోకమైన చెయ్యి విడిచింది. लोग मजाक उठा रहे हैं, ప్రజలేమో ఎగతాళి చేస్తున్నారు. तूने बहुत कुछ किया, अभी भी कर ले. ఇదిగో ఎన్నెన్నో అద్భుతాలు మహత్కార్యాలు జరిగించావు కదా, ఇప్పుడు కూడా చెయ్యరాదు.
अगर आप उस चोर के जगह में हो तो आप यीशु को देखकर क्या बोलोगे? ఒకవేళ నీవు ఆ దొంగ స్థానమందు నిలుచుంటే యేసయ్యను చూచి ఏమని పలికేవాడో పలికేదాని. क्या आप यीशु को स्वीकार करेगा? యేసయ్యను మీరు అంగీకరించగలిగేవారా? आपकी तरह क्रूस में लटका है, మీలాగా ఆయన యేసయ్య సిలువలో వేలాడుతున్నాడు. सब यीशु का मजाक उठा रहे हैं, అందరూ కూడా అపహాస్యం చేస్తున్నారు యేసయ్యను చూచి. चेले सब भाग गए. శిష్యులందరూ కూడా పారిపోయారు. क्या ऐसा यीशु को आप स्वीकार करेगा? ఇలాంటి స్థితిలో పడి ఉన్న యేసయ్యను మీరు అంగీకరిస్తారా? चोर पहचान लिया, దొంగ ఆయనను గుర్తించాడు. क्या बोलता है? ఏమంటున్నాడండి? हमें तो हमारे पापों का सजा मिल रहा, ఇదిగో మనము చేసిన పాపములను బట్టి మనకు శిక్ష పడుతోంది, భరిస్తున్నామంటున్నాడు. यीशु कोई अजीब काम नहीं कर रहा, యేసయ్య ఏ అద్భుత కార్యం చేయలేదు. लेकिन यीशु की एक एक बात को चोर सुन रहा. అయితే యేసయ్య నోట పలుకుతున్న ఒక్కొక్క మాట ఈ దొంగ చక్కగా వింటున్నాడు. यीशु क्या बोल रहा? యేసయ్య ఏమన్నాడు? हे पिता, तूने मुझे क्यों छोड़ दिया? ఓ తండ్రి, నీవు నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి? प्रभु यीशु की एक एक बात को जरा सोचो. యేసయ్య పలికిన ఒక్కొక్క మాటను కాస్త ఆలోచించండి. मुझे प्यास लगा है, నాకు దాహము వేస్తోంది. एली एली लमा शबक्तानी. ఏమన్నాడు ఆయన? ఏలీ ఏలీ లామా సబక్తాని అని అన్నాడు. उससे क्या मालूम चल रहा దాని ద్వారా ఏం తెలుస్తోంది? कि ये सबसे श्रापित है, ఇదిగో అందరికంటే శాపగ్రస్తుడు ఈయనే అన్నట్టుగా కనబడుతోంది. इसको परमेश्वर ने भी छोड़ दिया ఈయన है. దేవుడే ఈయనను చెయ్యి విడిచాడు. ऐसा यीशु चाहिए? ఇలాంటి యేసు మీకు కావాలా? हमें कैसा यीशु चाहिए? మనకి ఎలాంటి యేసు కావాలి? जो चंगा करेगा, స్వస్థపరిచే యేసు కావాలి, लाजर को जिंदा करेगा, లాజరును బ్రతికించే యేసు కావాలి, रोटी को तोड़कर हजारों को खिलाएगा. రొట్టెలు విరిచి వేల మందికి పంచే ఈ యేసు కావాలి. लेकिन चोर किसको विश्वास किया? అయితే దొంగ ఇక్కడ ఎవరి మీద విశ్వాసం ఉంచాడండి? वो कोई चंगाई नहीं पाया, ఏ స్వస్థత ఆయన పొందుకోలే, कोई छुटकारा नहीं ఏ पाया. విడుదల కూడా ఆయన అనుభవించలే. दूसरा चोर क्या कर रहा है? మరొక దొంగ ఏం చేస్తున్నాడు? मजाक कर रहा है. ఎగతాళి చేస్తున్నాడు. जब दूसरा मजाक कर रहा है, क्या आप ऐसा यीशु पर विश्वास करोगे? ఇతరులు ఇలాగా యేసయ్యను అపహాస్యం చేస్తున్న ఆ వేళ నీవు యేసయ్యను గుర్తించగలుగుతావా? आज बहुत से लोग यीशु का मजाक उठाते हैं. ఈనాటి దినాల్లో అనేక మంది యేసయ్యను అపహాస్యం పాలు చేస్తున్నారు. ये कैसे प्रभु हो सकता है? ఈయన ఎలా ప్రభు అని పిలవగలడు? जो क्रूस के ऊपर लटका, ये कैसे प्रभु हो सकता సిలువలో है? వ్రేలాడిన ఈయన ఎలాగ దేవుడు అవుతాడు? जो अपने आप को बचा नहीं पाया, वो हमें कैसे बचाएगा? తనను తానే రక్షించుకోలేని ఈయన మమ్మల్ని ఎలా రక్షిస్తాడు? लेकिन चोर क्या बोल रहा? కానీ దొంగ ఏమంటున్నాడు? तुम मजाक उठा लो. మీరు ఎగతాళి చేయండి. नीचे लोग भी मजाक उठा रहे हैं, కిందనున్న సిలువ కింద ఉన్న ప్రజలు కూడా అపహాస్యం చేస్తున్నారు. उसमें फौजी लोग भी है, వారిలో సైనికులు ఉన్నారు, याजक लोग भी है, అలాగే యాజక బృందం ఉంది, चेला एक भी नहीं है. శిష్యులు ఒక్కరు కూడా లేరు. लेकिन ये चोर को मालूम चला है, కానీ ఈ దొంగకు అర్థమైపోయింది, ये चोर नहीं है. ఈయన దొంగగాడు సుమి. इसके पाप, इसने कोई ऐसा गलती नहीं किया जिसके कारण ये सजा है. ఈయన ఎలాంటి పాపము చెయ్యలేదు, ఈ శిక్ష భరించడానికని గుర్తించాడు. एक प्रार्थना, ఒక ప్రార్థన, ఒక విజ్ఞప్తి. तू जब अपने राज्य में जाएगा मुझे याद करना. అయ్యా, నీ రాజ్యములోనికి నువ్వు వెళ్లే ముందు, వచ్చే ముందు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. क्या प्रार्थना है? ఏం ప్రార్థన అండి ఇది? तू जब अपने राज्य में आएगा मुझे याद करना. అయ్యా, నీ రాజ్యముతో నీవు వచ్చు వేళ నన్ను జ్ఞాపకం చేసుకోమని అంటున్నాడు. जवाब क्या है? ప్రత్యుత్తరం ఏం దొరికింది ప్రియులారా? तू आज मेरे साथ परदोस में होगा. ఈ నేడే, ఈ రోజే నీవు నాతో కూడా పరదైసులో ఉద్దు అన్నాడు. एक चोर को आशा मिला, ఒక దొంగకు నిరీక్షణ దొరికింది. दूसरा चोर మరొక దొంగ आशा के बिना चला गया. నిరీక్షణ లేకుండానే అస్తమయ్యాడు. हमें प्रभु यीशु ने आशा दी है. మనందరికీ యేసయ్య ఒక నిరీక్షణ ఇచ్చాడు. पिछले संडे గత ఆదివారం और सुबह का समय है, 12 बजे रात को
It was early morning 12. ఉదయకాలం అండి, తెల్లవారుజామున 12 గంటలకు కావస్తుంది. हमारे कलीसिया का एल्डर మా సంఘం యొక్క పెద్ద बुजुर्ग है, కొంచెం వృద్ధుడు विश्राम में चले गए. విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు. हम लोग गाना गा रहे थे, మేమందరం కూడా పాటలు పాడుతూ ఉండినా लंबा सांस लेने लगे. అప్పుడు ఆయన దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ ఉండినాడు. हमें पहले से ही मालूम था उम्र हो गया, जाने का टाइम नजदीक आ रहा. మాకు అంతకుముందే అర్థమైంది ఏంటంటే ఈయన వెళ్ళబోయే గడియ సమీపించిందని తెలిసిపోయింది. हम शाम को 8:30 बजे घर में गए, మేము సాయంకాలం 8:30 గంటలకు ఇంటికి వెళ్ళాం. बात किया, మాట్లాడాం. पानी चाहिए, నీళ్ళు కావాలా थोड़ा सा पानी दिया. అడగంతో ఇచ్చేసాం. हॉस्पिटल जाना है, ఏమండి దవాఖానకు ఆసుపత్రికి వెళ్తారా అని అడిగాం. बोला नहीं जाना है. లేదు, నేను వెళ్ళాలని అనుకోవడం లేదు. उसके बाद अपने पत्नी के बारे में पूछा. ఆ తర్వాత ఆయన భార్యను గురించి అడిగాం. पत्नी आ गई, భార్య కూడా వచ్చేసింది, पास में बैठी है. దగ్గర సమీపంగా కూర్చుంది. बेटी भी आ गई, కూతురు కూడా వచ్చేసింది. उनके बच्चे भी आ गए. ఆయన పిల్లలందరూ కూడా ఆమె పిల్లలు కూడా వచ్చారు. हम लोग सब बिस्तर के आसपास खड़े हो गए. మేమేమో ఆ పడక చుట్టూరా నిలబడుకొని ఉన్నాం. कलीसिया के लोगों को सूचना दिया, कलीसिया भी आ गया. సంఘస్థులకు కూడా కబురు పెట్టిన కారణం చేత వాళ్ళు కూడా అక్కడికి వచ్చేసారు. और हम लोग सब गाना गाना शुरू किए. మేమందరం కూడా పాట పాడడం మొదలుపెట్టాం. और अचायन भी लंबा सांस लेने लगा. ఈ అచ్చన్ గారు ఏం చేశారు, శ్వాస గట్టిగా పీల్చేశారు. बात करना बंद कर दिया, ఇక మాట్లాడడం మానేశారు. लेकिन उनका होंठ चल रहा था. అయితే ఆయన పెదవులు కదలాడుతూ ఉండినాయి. वो अंदर से गा रहा था. అంటే అంతరంగంలో గానం చేస్తున్నాడు. और उसके बाद में हम लोग जब सीरियस हो रहा है हॉस्पिटल लेकर गए. మరి ఆయన తీవ్ర స్థాయిలో ఉన్నది కనుక అస్వస్థత, ఆసుపత్రికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేశాం. 10 बजे हॉस्पिटल पहुंचाए, 10 గంటలకు ఆసుపత్రికి చేర్చాం. उधर चेकअप किया, అక్కడ తనకి పరీక్షించారు ఆయన్ని. सिस्टम पूरा ठीक है, అవయవాలన్నీ కూడా పనిచేస్తున్నాయి. बस ऑक्सीजन लेवल ऊपर नहीं जा रहा. అయితే శ్వాస అనేది వెనక ముందు ఆడటం లేదు. लेकिन 12:50 होते ही वो लाइन सीधा हो गया. చూడండి, 12-15 నిమిషాలు అయ్యే వేళకు ఆ గీత కాస్త తిన్నగా మారింది. तब डॉक्टर CPR देना शुरू किया. అప్పుడు వైద్యులు ఏం చేశారు, సిపిఆర్ ఇవ్వటం మొదలు పెట్టారు. तो घर के लोगों ने डॉक्टर को बोला अब कुछ नहीं करना, चले गए, हम मानते हैं. అప్పుడు ఇంటి వాళ్ళందరూ కలిసి వైద్యుడితో అన్న మాట ఏంటంటే, ఏం పెట్టకండి, ఆయన వెళ్ళిపోయాడని మాకు తెలిసిపోయింది అన్నారు. ऐसा क्यों बोले? ఇలాగెందుకు చెప్పారు, चले गया है, వెళ్ళిపోయాడు, हम स्वीकार करते हैं, మేము అంగీకరిస్తున్నాం, हम मिलेंगे. మేము కలుసుకుంటాం. बहुत लोगों को स्वीकार करना मुश्किल है. అనేక మంది అంగీకరించడానికి ఇష్టం ఉండదు. ऐसे हम क्यों स्वीकार कर पाए? ఈ రకంగా ఎందుకు అంగీకరించలేకపోతున్నారు? यीशु के द्वारा एक आशा मिला है. యేసు క్రీస్తు ద్వారా మనకు ఒక నిరీక్షణ దొరికింది. मौत को मेरा यीशु हरा दिया है. మరణాన్ని నా యేసయ్య ఓడించేశాడు. प्रभु यीशु के कारण हमें मौत के ऊपर जय मिला है. ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మరణం మీద మనకు విజయం ప్రాప్తించింది. वो आशा यीशु के द्वारा है. ఈ నిరీక్షణ యేసు ద్వారానే కలిగింది. प्रभु यीशु स्वर्ग में उठा लिया गया, ప్రభువైన యేసయ్య పరలోకానికి ఆరోహణుడయ్యాడు. अति शीघ्र आने वाला. ఆయన అతి త్వరగా రాబోతున్నాడు. उसी के बारे में हमने प्रकाशित वाक्य 19:11 में पढ़ा है. ఆయనను గురించే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11-12 వచనాల్లో మేము చెబుతున్నాం. वो दूसरा आगमन है. అది రెండవ రాకడ. पहला आगमन कैसा था? మొదటి రాకడ ఎలాగుండింది? चरनी में आया, పశువుల పాకలోకి రావడం జరిగింది. छोटे बच्चे की तरह आया. ఒక చిన్న పసి బాలుని వలె పర్ణశాలలో ఉన్నాడు. 33.5 साल इधर रहा. 33.5 సంవత్సరాల కాలం ఈ భూమి మీద ఉన్నాడు. 30 साल की उम्र तक घर में रहकर काम किया. 30 సంవత్సరాల వరకు ఇంటి పట్టునే ఉండి పని చేశాడు ఆయన. दुनिया ने स्वीकार नहीं किया, చూడండి, లోకం ఆయన అంగీకరించలేదు. क्रूस पर चढ़ाया.
ఆ తర్వాత సిలువకెక్కించారు. पहना हुआ कपड़ा भी निकाल दिया, ఆయన ధరించుకున్న వస్త్రాలు కూడా ఊడబెరికారు, मजाक उठाया। ఎగతాళి చేశారు. अब दूसरी बार आने वाला है, మరొక మారు ఆయన రాబోతూ ఉన్నాడు. अब कैसे आएगा? మరి ఎలాగా ప్రత్యక్షమవుతాడు? बेतलहम में नहीं, బెత్లెహేం పురానికి కాదు నా ప్రియులారా. जिस जैतून पहाड़ से उठा लिया गया उसी जैतून ऑलिवेट में वापस आए। ఏ ఒలీవల కొండ మీద నుండి అందరూ చూస్తుండగా ఆరోహణుడయ్యాడో అదే ఒలీవల కొండ మీదకి రాబోతున్నాడు. लेकिन दूसरा आगमन के पहले कलीसिया इधर से चले जाए। అయితే ఈ రెండవ రాకడ ప్రత్యక్షత కంటే ముందు సంఘం ఎత్తబడుతుంది. हम लोग प्रभु के रहस्य आगमन के लिए इंतजार कर रहे हैं। మనమందరం కూడా యేసయ్య రహస్య రాకడ కొరకై ఎదురు చూస్తున్న వాళ్ళు. इधर दूसरा आगमन का लिखा है, ఇక్కడేమో రెండవ రాకడ గురించి రాయబడి ఉంది. किसके लिए आ रहा है? ఎవరి కొరకు వస్తున్నాడా రెండవ రాకడలో? धर्म से न्याय करने के लिए और युद्ध करने के लिए आ रहा। నమ్మకమైన వాడు సత్యవంతుడు ఆయన యుద్ధము చేయడానికి రాబోతున్నాడు. ये यीशु को जरा देखें, ఈ యేసయ్య వంక ఒక్కసారి చూడండి. धर्म से न्याय करने के लिए న్యాయమును బట్టి తీర్పు తీర్చడానికి और मनुष्य से युद्ध करने के लिए आ रहा। అలాగే మనుష్యులతో యుద్ధం మారడానికి వస్తున్నాడు. रुक कर जरा सोचो, కాస్తంత ఆగి ఆ దృశ్యాన్ని చూడండి. परमेश्वर को मनुष्य से युद्ध करने की जरूरत क्या है? మానవులతో దేవుడు యుద్ధం చేయాల్సిన ఆవశ్యకత ఏంటి? क्योंकि पाप के कारण इंसान इतना ढीठ हो गया है పాపముల వలన మానవులు ఎంత కఠినలయ్యారంటే कि अपने सृष्टिकर्ता से लड़ने के लिए भी तैयार हो गया। అంటే తమను సృజించిన సృష్టికర్తతోనే యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు. इतना घमंड आ गया। ఇంత గర్వాతిశయం వారిలోకి వచ్చింది. कई घरों में होता है, बच्चे माँ बाप को मारते हैं। కొన్ని ఇళ్లలోనండి పిల్లలైన వాళ్ళు తల్లిదండ్రులను కొడుతూ ఉంటారు. इतना घमंडी हो गए हैं कई बच्चे, పిల్లలు అంత గర్వాతిశయులైపోయారు. उनको मालूम नहीं है किस पर हाथ उठा रहे हैं। వాళ్లకు సోయే లేకుండా ఎవరి మీద చెయ్యి వేస్తున్నామని తెలియకుండా ఉన్నారు. माँ बाप अभी कमजोर हो गया इसलिए कुछ कर नहीं पा रहा। తల్లిదండ్రులు వయసు మళ్ళీ బలహీనులయ్యారు కనుక మమ్మల్ని ఏమి చెయ్యలేరని మీరు అనుకుంటున్నారు. दुनिया यीशु के बारे में क्या सोचती है? లోకం యేసును గురించి ఏమని ఆలోచిస్తోంది? पहली बार आया, हमने क्रूस पर चढ़ाया। మొట్టమొదటిసారి వచ్చిన వేళ నన్ను సిలువకి ఎక్కించారు. दूसरी बार आएगा तो भी स्वीकार नहीं करेंगे, రెండవ మారు వచ్చిన వేళ కూడా అంగీకరించడం లేదు. लेकिन दूसरी बार मनुष्य से युद्ध करने आ रहा కానీ మరి ఒక మారు వచ్చే వేళ మనుషులతో దేవుడు యుద్ధం చేస్తాడు. और उसके बाद क्या क्या नहीं होगा बाद में पढ़ सकते हैं। ఆ తర్వాత ఏమేమి సంభవించనై ఉన్నాయో దాని వెనకాల మనం చదువుకోవచ్చు. लेकिन उसके पहले కానీ దానికంటే ముందుగా कलीसिया इधर से जाएगी। సంఘం ఈ చోటి నుండి ఎత్తబడుతుంది. हम लोग प्रभु यीशु के आगमन के लिए इंतजार कर रहे हैं। మనమందరం కూడా యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళం. आप में से कितने लोगों के अंदर वो आशा है कि मैं जाऊंगा? ఇక్కడ కూర్చున్న వారి లోపల ఎంతమందికి నిరీక్షణ ఉంది, నేను యేసుతో కూడా వెళ్ళిపోతాను. प्रभु आ रहा है, ప్రభువు రాబోతున్నాడండి. अपने समय में आएगा। ఆయన తన సమయములోనే వస్తాడు. मुझे समय क्यों दिया? ఎందుకని నాకు దేవుడు కాలం ఇస్తున్నాడు? ताकि मैं अपनी तैयारी पूरा कर लूं। ఎందుచేతనంటే నా స్వంత సిద్ధపాటు నేను చేసుకోవాలి. हम इधर प्रार्थना के लिए आए हैं, మనమందరం ఇక్కడ ప్రార్థన చేయడానికి వచ్చాం. वचन सुनने के लिए आए हैं। వాక్యం ఆలకించడానికి వచ్చాం. हमारे जीवन में समस्याएं हैं, మన జీవితాల్లో ఎన్నెన్నో భిన్న సమస్యలు ఉన్నాయి. प्रभु हमें लेकर आया। దేవుడు అయినా మనం తోడుకొని వచ్చాడు. मुझे और आपको जाना है, మీరు నేను వెళ్ళాల్సిందే. कुछ लेकर नहीं जा सकते। ఏది కూడా తీసుకొని పోలేము. अब हम इस वेडनेसडे अचायन का दफनाई था। చూడండి, పోయిన బుధవారం రోజు అచేన్ గారిని సమాధి చేయడం జరిగింది. वो हमारे संडे के आराधना में प्रार्थना करते थे, ఆయన ఆదివారపు ఆరాధనలో ప్రార్థన చేస్తూ ఉండేవాడు. कलीसिया को चलाते थे, సంఘాన్ని నడిపిస్తూ ఉండేవాడు. हौसला देते थे। వారికి ధైర్యాన్ని నూరుపోస్తూ ఉండేవాడు. लेकिन उनका शरीर को जब गड्ढे में उतारा, కానీ ఎప్పుడైతే ఆయన పార్థివ శరీరాన్ని
గొయ్యిలో గోతిలో పెట్టడం జరిగిందో हम सब ने मिलकर मिट्टी डाला। మేమందరం కూడా మట్టి వేశాం. किसके ऊपर? ఎవరి మీద? वो हमारा चैन है। మా చైన్ గారు ఆయన. उनके खुद के बच्चे भी मिट्टी डाल रहे ఆయన हैं। సొంత బిడ్డలు కూడా మట్టిని వేశారు. 10 मिनट के अंदर मिट्टी से भर दिया 10 నిమిషాల లోపుగా ఆ సమాధిని మట్టితో నింపేశాం. और सब लोग चले गए। అందరూ కూడా వెళ్ళిపోయారు. इतना ही है जीवन। ఇంతేనండి జీవితం అంటే. कोई उधर बैठा नहीं। ఎవరు కూడా ఇక్కడ కూర్చోరు అస్తమానం. मुझे और आपको जाना है। మీరు నేను వెళ్ళవలసి ఉంది. कुछ लेकर नहीं जाएं। ఏది కూడా తీసుకొని వెంట వెళ్ళం. जाने की तैयारी कितना हो गया। చూడండి వెళ్ళగలిగిన సిద్ధపాటు ఎంతవరకు వచ్చింది. अब हमें दोपहर को जाना है। మీ మధ్యాహ్న వేళ వెళ్ళాలి. जाने के लिए गाड़ी रेडी खड़ा है। వెళ్ళడానికి వాహనం సిద్ధంగా ఉంచబడింది. हमने सिर्फ सामान लोड करना है। కేవలం సామాగ్రిని అంతా దానిలో నింపాలంతే. लेकिन ये गाड़ी को हम नहीं चलाना है। అయితే ఈ వాహనాన్ని మేమే నడపాలి. अपने आप नहीं जाएगा। తనంతట తానే వాహనం పరిగెత్తదు. हम लेकर आए, మేమే తీసుకొని వచ్చాం. सामान लोड करेंगे సామాగ్రి అంతా కూడా నింపాం. और हम लेकर जाएंगे। మరలా మేమే దాన్ని తోలుకొని వెళ్ళాలి. लेकिन मौत ऐसा नहीं है। అయితే మరణం అనేది అలా ఉండదండి. आपके बोलने पर नहीं आएगा। నీవు చెప్పిన వేళ రానే రాదు మరణం. आपको तैयार होने के लिए टाइम भी नहीं देगा। నీవు సిద్ధపడడానికి చావు ఎదురు చూడదు కూడా. आप तैयार हो ना हो बैठना पड़ेगा, जाना भी पड़ेगा। నీవు చావుకు సిద్ధమైనా సిద్ధం కాకపోయినా దానిలో కూర్చోవాలి, వెళ్ళిపోవాలి. अगर जीवन में पाप से माफी नहीं मिला है, ఒకవేళ నీ జీవిత కాలంలో పాపములకు క్షమాపణ దొరకనట్లయితే मौत का दूत आएगा ले जाने के लिए। నిన్ను కొనిపోవడానికి మరణదూత విచ్చేస్తాడు. तब डर लगेगा, అప్పుడు భయం కలుగుతుంది. फिर रोने लगोगे, ఇక ఏడవడం మొదలు పెడతావు. फिर हाय हाय करने लगोगे। అయ్యో కొయ్యో అని ఏడవడం మొదలు పెడతావు. हमारे वच्चायन का जाने का टाइम जब आया, ఎప్పుడైతే అచ్చన్ గారి వెళ్ళిపోయే గడియ సమీపించిందో हम गाना गा रहे थे, మేము పాటలు పాడుతూ ఉండినాం. वो हंसने लगा था। ఆయనేమో నవ్వుతూ ఉండినాడు. मुंह में एक मुस्कुराहट थी। చూడండి ముఖం మీద ఒక చిరునవ్వు నెలకొని ఉంది. वो ऐसे कैसे? అది ఎలాగ జరుగుతుందండి? परमेश्वर के साथ का संबंध ठीक था। ఇదిగో దేవునితో ఉండవలసిన సంబంధం అన్యోన్యంగా ఉంది. लेने के लिए गाड़ी आ गया, తీసుకొని వెళ్ళడానికి వాహనం వచ్చేసింది. खुशी के साथ चले गए। సంతోషభరితంగా సాగిపోతున్నాం. अभी हम प्रार्थना करने जा रहे हैं। ఇప్పుడు మనం ప్రార్థన చేయబోతున్నాం. हमने बहुत वचन सुना है। విస్తారంగా వాక్యం విన్నాం మనం. मेरा तैयारी कितना? అయితే నా స్వంత సిద్ధపాటు ఎక్కడి వరకు వచ్చింది? मेरे जीवन का तैयारी कितना है? నా జీవితం యొక్క సిద్ధపాటు ఎంతవరకు ఉన్నది? जैसे हम एक मकान बनाते हैं, ఎలాగైతే మనం ఒక ఇంటిని కట్టుకుంటామో सबसे पहले इसका फाउंडेशन का काम होता है। దాని అన్నింటికంటే ముందుగా దాని పునాది కార్యక్రమం ప్రారంభిస్తాం. पत्थर का काम है। అనగా రాళ్లతో కూడిన కార్యం. पत्थर के बाद कौन सा काम है? ఈ రాళ్ళు పరిచిన తర్వాత చేసే పని ఏంటి? फिर ब्रिक्स का काम होता है। తర్వాత ఇటుకల పని ఉంటుంది. ब्रिक्स के काम के साथ फिर खिड़की दरवाजा भी लगा देते हैं। ఈ ఇటుకల పని ముగించాక ఇక ద్వారబంధాలు తర్వాత తలుపులు వగైరా పెట్టడం ఉంటుంది, గడపలు పెట్టడం ఉంటుంది. अब ईंट का काम हो गया। ఇప్పుడు ఇటుకల పని అయిపోయింది. अगला क्या है? తర్వాయి పని ఏంటి? प्लास्टरिंग का काम है। దాన్ని చక్కగా అస్తరకారి చేయాలి. प्लास्टरिंग के बाद फिर क्या है? అస్తరకారి తర్వాత ఏం చేయాలి? फिर बिजली का फिटिंग है। తర్వాత విద్యుత్తు తీగలు బిగించాలి. खिड़की में शीशा लगाना है। అలాగే కిటికీలకు గాజు అద్దాలు అమర్చాలి. उसके बाद व्हाइट वॉश है। ఆ తర్వాత సున్నం వేయాలి. बोलने का मतलब చెప్పడానికి అర్థం ఏంటంటే एक एक कर एक एक काम पूरा किया। అంటే ఒక్కొక్కటి క్రమము చొప్పున ఒక్కొక్క రీతిగా ముగించాలి. इसी तरह मेरे जीवन में ఇదే మాదిరిగా నా జీవితంలో एक एक कर तैयारी पूरा करना। ఒక్కొక్క పని సక్రమంగా సాగుతూ ఉండాలి. कौन सा काम? ఏంటండి పని? मेरा स्वभाव बदलना है। నా స్వభావం మార్పు చెందాలి. मेरे परिवार के साथ का संबंध बदलना है। నా ఇంటి పరివారముతో నా సంబంధం చక్కగా
చక్కగా ఉండాలి. मेरे रिश्तेदारों के साथ का संबंध में बदलाव आना है. నా బంధువులతో ఉన్న బాంధవ్యముల విషయంలో కూడా మార్పు రావాలి. मैं जिधर काम करता हूं उधर मेरे आदत में फर्क आना है. నేను ఏ స్థలములోనైతే పని చేస్తున్నానో ఆ చోట నా స్వభావం మారాలి. मेरे आत्मिक जीवन में बदलाव आना है. నా ఆత్మీయ జీవితంలో మార్పులు జరగాలి. आज अभी हम प्रार्थना करने जा रहे हैं. ఈ వేళ ప్రార్థన చేయబోతున్నాం. अपने सिरों को झुकाएं, आंखों को बंद करें. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. आप अपने आप को जांचें. నీకు నీవే తనిఖీ చేసుకో ఒకసారి. मेरा तैयारी कितना है, నా సిద్ధపాటు ఎంతగా ఉన్నది, मेरा कमी कौन सा है, నా లోటుపాట్లు ఏమై ఉన్నాయి, कौन सा काम अभी रह गया है. ఇంకా పూర్తి చేయవలసిన పని ఏంటి మిగిలి ఉన్నది. प्रभु का आगमन नजदीक है. ఇదిగో ప్రభువు రాకడ త్వరగా రాబోతోంది. हम इतनी देर वचन सुने हैं, మనం ఇంతసేపు వాక్యం విన్నాం, उसके पहले गाना गाए. దానికంటే ముందుగా పాటలు పాడాం. अब प्रभु से बात करें. ఇప్పుడు ప్రభుతో సంభాషించండి. अभी तक प्रभु हमसे बात किया, ఇప్పటి వరకు దేవుడు మనతో మాట్లాడుతూ ఉండినాడు. अब हम थोड़ा समय हम बात करें. మనం కొన్ని నిమిషాలు మన ప్రభుతో మాట్లాడడం మొదలెడదాం. थोड़ी देर के बाद हम घर चले जाएंगे, కొన్ని క్షణాల తర్వాత మన గృహాలకు వెళ్ళిపోతాం. हम अपने कामों में व्यस्त हो जाएंगे. మనం మన పని పాటల్లో మనం వ్యస్తులమైతాం, మునిగిపోతాం. हम प्रार्थना करें, ప్రార్థన చేద్దాం. प्रभु ప్రియులారా, मेरी कमी मुझे बता दे. ఓ ప్రభువా, నాలో ఉన్న లోటు ఏమిటో నాకు हालेलुया, తెలియజేయి నాయనా. हालेलुया. मुंह खोलकर प्रभु से నోరు తెరిచి మరి అడుగుదాం. आत्मा में बात करें, ఆత్మలో దేవునితో మాట్లాడుతూ ఉందాం. अन्य अन्य भाषा में बात करें. అన్య భాషలలో ఆయనతో మాట్లాడుతూ ఉందాం. अगर अभी तक वो अनुभव नहीं मिला, मांगो तो मिलेगा. ఒకవేళ అన్య భాషల్లో మాట్లాడే అనుభవం నీకు లేనట్లయితే అడుగు ఇప్పుడే. हालेलुया, हालेलुया, हालेलुया. मेरा प्रभु आ रहा है, నా ప్రభువు రాబోతున్నాడు. मेरा तैयारी पूरा करना. నా సిద్ధపాటు పూర్తి కావాలి. हालेलुया, हालेलुया, हालेलुया.